శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. మరో 48 గంటల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం. వెంటనే ఇలా చేస్తే తప్పించుకోవచ్చు. కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, చూసేవారు చాలా కఠినాత్ములుగా భావిస్తూ ఉంటారు. కానీ వీరు నిజానికి చాలా మృదువుగా, ఎంతో సున్నితమైన మనస్తత్వులు. ప్రస్తుతం కుంభరాశి వారికి మరో 48 గంటల్లో గోచార ఫలితాల ఆధారంగా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోబోతుంది, వాటి నుండి ఎలా బయటపడాలి అనే వీడియోను ఇప్పుడు పూర్తిగా చూసేద్దాం. ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రస్తుతం కుంభరాశి 11వ రాశి. అయితే ఈ రాశి వారి యొక్క ప్రతి పనిలోనూ తమదైన ఖచ్చితమైన పనులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడేలాగా, ఎవరికి తల వంచకుండా తమదైన శైలిలో ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారికి మరో 48 గంటల్లో కుజదోష ప్రభావం వల్ల ఓ భారీ ప్రమాదం అయితే పొంచి ఉంది. ఆ ప్రమాదం ఎలాగైనా ఉండొచ్చు. కొంతమందికి ఆర్థిక నష్టం, మరికొంతమందికి వాహన ప్రమాదం, అలాగే మరికొన్న మందికి మానసిక ప్రశాంతత లేకపోవడం వంటి ప్రమాదాలు చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలా మంది కుంభరాశి వారికి వారి యొక్క ఎలాంటి పాదాల్లో ఉన్నారు, అలాగే వారి యొక్క గుణగణాలు ఏంటి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం వారి యొక్క నక్షత్రాల మీద కూడా ఆధారపడి ఈ యొక్క ప్రమాదాలు అనేవి విడదీయొచ్చు. ముఖ్యంగా కొంతమందికి రేపు కుంభరాశి వారికి చెప్పుకోవాలంటే మరో 48 గంటల్లో ఓ వాహన ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా దూర ప్రయాణం చేయాల్సి వచ్చినా, లేదా చాలా దూరం ఒంటరిగా ప్రయాణం చేయవలసి వచ్చినా చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఒక ఆప్షన్ తీసుకోవాలి అనుకుంటే ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ అక్కడి నుంచి వేరే వెహికల్ గాని, వేరే పెద్ద వెహికల్ లో గాని వెళ్తే మంచిదని మాత్రం చెప్పవచ్చు. ఒంటరిగా వెళ్తే మాత్రం ఆ ప్రమాదాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అలాగని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం ఎవరు ఆపలేరు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహన ప్రయాణం అనేది మీరు మానుకోండి, లేదా ఈ ప్రమాదానికి గురయ్యే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు రాబోతున్నాయి. మరో 48 గంటలు దాటిన తర్వాత నుంచి కుంభరాశి వారు కొంతమందికి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు అంటే వ్యాపారంలో నష్టం గాని, లేదు అంటే ఏదైనా బిజినెస్ లో వారు చేస్తున్న పనిలో గాని ఇలా భారీగా నష్టం వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కావున ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసింది. అయితే భాగ్యస్వామితో చికాకులు, ఇంట్లో విడాకుల వ్యవహారాలు, లేదా కొన్ని మనస్పర్ధల వల్ల వచ్చే చికాకుల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారు మరో 48 గంటల వరకు చాలా ప్రశాంతంగా, కూల్గా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. లేని ఎడల మీరు ప్రశాంతమైన జీవితాన్ని పొందుకోలేరు. ప్రస్తుతం కుంభరాశి వారు ఎక్కడ చూసినా సరే తమదైన శైలిలో ఆకట్టుకోవడమే కాకుండా మరింత సాధనతో ముందుకు వెళ్ళాలి, కష్టపడాలి. మరో 48 గంటల తర్వాత వీరికి ఉన్నటువంటి ప్రమాదాలు అన్నిటి నుండి బయటపడితే ఖచ్చితంగా వీరు ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది అంత పెద్ద పనేం కాదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి గాయత్రి మంత్రం, అలాగే శ్రీ అభయాంజనేయ యొక్క ఫోటోను తూర్పుకు లేదా పడమరకు ఆపోజిట్ అంటే వ్యతిరేక దిశల్లో గాని ఉంచినట్లయితే వీరికి అనుకూలమైన ఫలితాలు అనేవి దక్కుతాయి. రేపు 48 గంటలు దాటిన వెంటనే మీరు దగ్గరలోని ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేపించుకోవడం ద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారనేది మాత్రం మర్చిపోవద్దు. కుంభరాశి వారు చెప్పిన పనిని చెప్పేంత వరకు నిద్రపోరు. వారు ఎంత కష్టమైనా సరే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే కష్టే ఫలి అంటూ బతుకుతూ ఉంటారు. ముఖ్యంగా వీరు ఒకళ్ళ కింద పని చేయడానికి అస్సలు ఇష్టపడరు. వీరి కింద నలుగురితో పని చేయించుకోవడానికి, లేదు అంటే వీరు లీడర్షిప్ క్వాలిటీలో అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. వీరు వ్యాపార వ్యవహారాల్లోనూ, లేదా చూసుకున్నట్లయితే బిజినెస్ పరమైనటువంటి విద్య, వైద్య, ఆరోగ్య పరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇటువంటివి వీళ్ళని నష్టాన్ని చేకూర్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణం, లేదా విదేశీ విద్య కోసం ఎవరైతే పోటీ పడుతున్నారో వారికి మంచి శుభశకునాలు 48 గంటల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఎవరైతే ఇలా ప్రయాణం చేస్తున్నారు అనుకుంటున్నారో వారికి మంచి శుభ ప్రయోగం, శుభప్రదం
అని చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ నెల 48 గంటల తర్వాత నుంచి 14 అంకెను లేదా 3 అంకెను ఇక అదృష్టంగా చెప్పవచ్చు. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఈ సంఖ్యలను యూజ్ చేసుకున్నట్లయితే మీకు మంచి ఆర్థిక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి విషయాలు ఇక మంచిగా అవలంబిస్తాయనేది మాత్రం మర్చిపోవద్దు. కుంభరాశి వారు ఇక రాశి చక్రంలో రాహు కేతువుల యొక్క పీడ ప్రభావం వల్ల వీరికి 48 గంటల్లో ఓ ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పుకున్నాం కదా. దాని నిర్మూలనకు ఇక ముందుగానే మీరు పసిగట్టినట్లయితే దగ్గరలోని ఆలయానికి వెళ్లి నవగ్రహ శాంతి పూజను చేపించుకున్నట్లయితే దాని నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను ఖచ్చితంగా చూడాలి. లేని ఎడల మీ కుటుంబ సభ్యులు గాని మీ యొక్క బంధువులు గాని ఎవరైనా ఉన్నా సరే ఇక కుంభరాశి వారికి వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి. అప్పుడు ఇక మీరు ఒకళ్ళకి సహాయం చేసిన వాళ్ళుగా మిగులుతారనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఎవరైతే ఉన్నారో పదోన్నతి కోసం ఎవరైతే పాటలు పడుతున్నారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అనేవి ఇక చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఇక కుంభరాశి వారు ఇక చేసేటువంటి ఈ ప్రమాదాల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా కుంకుమార్చన అలాగే అభయాంజనేయ యొక్క స్వామి యొక్క ఒక ఫోటోని తీసుకొచ్చి మీ గుమ్మానికి తూర్పు అభిముఖంగా కానీ లేదు అంటే అటు పడమరకు అభిముఖంగా కానీ ఉంచినట్లయితే మీ మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి లాంటి ఇక పీడలు కూడా ఇక పోతాయనేది మాత్రం చెప్పవచ్చు. అంతేకాదు మీ ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు మీ 2 లవంగాలను మీ యొక్క ఇక దేవతారాధన చేసుకునే ప్లేస్ లో ఉంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇక అవి జేబులో వేసుకుని బయటికి వెళ్ళడం వల్ల ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారు అద్భుతమైన ఫలితాలను పొందాలంటే ఖచ్చితంగా ఇలాంటివి అవలంబించాల్సిందే. ఖచ్చితంగా చూశారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి మరో 48 గంటల్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోబోతు. ఇక గాయత్రి మంత్రం అలాగే శ్రీ అభయాంజనేయ యొక్క ఫోటోను తూర్పుకు లేదా పడమరకు ఇక ఆపోజిట్ అంటే వ్యతిరేక దిశల్లో గాని ఉంచినట్లయితే వీరికి అనుకూలమైన ఫలితాలు అనేవి దక్కుతాయి. రేపు 48 గంటలు దాటిన వెంటనే మీరు దగ్గరలోని ఆలయానికి వెళ్లి ఇక కుంకుమార్చన చేపించుకోవడం ద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారనేది మాత్రం మర్చిపోవద్దు. కుంభరాశి వారు చెప్పిన పనిని చెప్పేంత వరకు నిద్రపోరు. వారు ఎంత కష్టమైనా సరే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు ఇక వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే కష్టే ఫలి అంటూ బతుకుతూ ఉంటారు. ముఖ్యంగా వీరు ఒకళ్ళ కింద పని చేయడానికి అస్సలు ఇష్టపడరు. వీరి కింద నలుగురితో పని చేయించుకోవడానికి లేదు అంటే ఇక వీరు లీడర్షిప్ క్వాలిటీలో అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. వీరు వ్యాపార వ్యవహారాల్లోనూ లేదా చూసుకున్నట్లయితే బిజినెస్ పరమైనటువంటి విద్య వైద్య ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇటువంటివి ఇక వీళ్ళని నష్టాన్ని చేకూర్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక విదేశీ ప్రయాణం లేదా విదేశీ ఇక విద్య కోసం ఎవరైతే ఇక పోటీ పడుతున్నారో వారికి మంచి శుభశకునాలు 48 గంటల్లో ఉన్నాయని చెప్పవచ్చు. ఎవరైతే ఇలా ప్రయాణం చేస్తున్నది అనుకుంటున్నారో వారికి మంచి శుభ ప్రయోగం. వాళ్ళు చేసుకోవాల్సిన దేవతారాధన ఎలా ఉండబోతుంది. అంతేకాదు వీటి నుంచి వీరు బయటపడాలంటే ఈ సమస్యల నుండి పూర్తిగా బయటపడడానికి వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటి చూశారు కదా. ఇక మీ కుటుంబంలో గాని లేదా మీ కుటుంబ సభ్యుల్లో మీ సన్నిహితుల్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి. ఇక మీరు ఇక చేయవలసిందల్లా ఇక షేర్ చేసి వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోలు వాళ్ళకు నోటిఫికేషన్ రూపంలో రావాలి.